రేయ్, ట్రిప్ ప్లాన్ చేయమనగారా, చేసావా? చేశారా, కానీ మనీ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుందిరా. రేయ్, ఎక్కువైతే నువ్వు ఉంచుకోరా, తక్కువైతే నాకు చెప్పు, నేను చూసుకుంటాగా. ముందు ప్లాన్ చెప్పు, ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దామని. చైనాలో చైనా వాల్, ఈజిప్ట్ వెళ్దాం, పిరమిడ్ ఎక్కితే రెండు కనిపిస్తాయి కదా. పోనీ ప్యారిస్ వెళ్దాం, యాపిల్ టవర్ ఎక్కితే రెండు కవర్ చేయొచ్చు. మరి మలేషియా? అక్కడికి టిఫిన్ చేసాక ఎలాగో వెళ్తాం లేరా. అవును, బుర్జ్ ఖలీఫా వెళ్ళేటప్పుడే చూద్దామా? ఒరే, అది అమెరికా నుంచే కదరా ఫ్లైట్ వెళ్ళేది. పైలట్ ని కొంచెం రిక్వెస్ట్ చేస్తే స్లోగా వెళ్తారు, అప్పుడు మనం పైనుంచి సెల్ఫీ తీసుకుందాం. అవును, లాస్ట్ టైం ఏదో కాలు నొప్పులు అన్నావు కదా, వెళ్ళేటప్పుడు బ్యాంకాక్ లో కాలు ఒత్తించుకుందావు కానీలే. ఇది ప్రత్యేకంగా చెప్పాలా ఏంట్రా? అరే, నిజంగా వెళ్ళిపోయిన వాళ్ళగా అంత సీరియస్ గా ప్లాన్ చేసేస్తున్నారు ఏట్రా? నిజంగా వెళ్ళిపోదామనే, మన దగ్గర రూపాయి లేదు కానీ ఎందుకని ఎంత సీరియస్ గా ప్లాన్ చేసేస్తున్నారు? నిజంగా వెళ్ళిపోతారా ఏంటి మీరు? ఒరే, మనం ఎంత ప్రయత్నించినా సిటీ కూడా దాటలేకపోయాం రా. అందుకే ఏదో ఒకలాగా ప్లానే కదా, మనం ఎలాగో వెళ్ళమని వేసేస్తున్నాం. ఎలాగైనా సరుకు తీసుకొని అరకు వెళ్దాం, అప్పుడు చెప్తారా నీ సంగతి. అంతవరకు మీరు ఏ ప్లాన్లు చేయకండి రా బాబు, మీకు దండాలు ఎట్టుతాను. హలో ఫోను. హలో ప్రార్థన. హలో ఫ్రెండు, ఒకసారి కలుస్తావా? మాట్లాడాలి. సరే వస్తున్నాను ఫ్రెండ్. ఏంటి ఫ్రెండ్ అర్జున్ గా రమ్మన్నావు? తన్ని లవ్ చేసి ఒక్కరోజే అవుతుంది, కానీ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నా. కానీ గౌతమ్ ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నాడు ఫ్రెండు? ఇంత లవ్ చేస్తున్నవాడు మధ్యలో ఒక్కసారైనా నాకు చెప్పాలి కదా. చెప్పకుండా వాడిలో వాడే ప్రేమించుకుంటూ ఉంటే ఎలా? నువ్వు నో అంటే ఆ మాట వాడు భరించలేడు, అందుకనే నిన్ను ప్రేమిస్తూనే వాడి లోకంలో వాడే బతికేస్తున్నాడు. ఫ్రెండ్, ఎలా అయినా గౌతమ్కి ప్రపోజ్ చేస్తా. వాడి ప్రేమ కంటే ముందు నా ప్రేమ చెప్పాలి తనకి. నా ప్రేమ వినగానే నా గౌతమ్ కళ్ళల్లో సంతోషం చూడాలి. నాకు వదిలే ఫ్రెండ్, నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఎవరు ఫోను? నూరేళ్ళు బిడ్డకి. అరే గౌతమ్, చెప్పరా. హాయ్ రా, నీకు ఒక విషయం చెప్పాలిరా. చెప్పురా. నా ప్రజ్ఞతో మాట్లాడాను కదా, మాట్లాడావు. నా మనసులో మాటలు చెప్పాను కదా. చెప్పావు. తనతో ఇంకోటి చెప్పాలిరా. ఎంతో అది. ప్రార్థనని ప్రేమిస్తున్నాను. చెప్పే. ఏటానో మళ్ళీ చెప్పు. నిన్న తనతో మాట్లాడాక తనని వదులుకోవడం, ఇంకా తనకి దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదురా. ఎదవ నాటకాలు ఆడకు. నువ్వు లవ్ చేసింది చిన్నప్పుడు ప్రార్థన అని గాని ఇప్పుడు ప్రార్థన టీచర్ని కాదు కదరా. అది కాదురా, ఎంతైనా చిన్నప్పుడైనా ఇప్పుడైనా ప్రార్థనే కదరా. ఈ బుద్ధి ముందెందుకు లేదు సార్? నన్ను అంత పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు, ఎపిసోడ్స్ అయిపోయినా అంట. బాగా అర్థం చేసుకోరా. నా ప్రార్థనని చూడకుండా తనకి దూరంగా ఉండడం ఇంకా నా వల్ల కావట్లేదు. ముందు తనకి ఐ లవ్ యూ చెప్పాలి, ఏదో ఒక ప్లాన్ చెప్పరా, అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటది. మనశ్శాంతి కావాలరా? మనశ్శాంతి నిద్ర పట్టట్లేదా? సన్యాసం తీసుకోరా సన్నాసి యాదవా. ఒరే, నువ్వెన్నైనా తిట్టరా పర్లేదు, కానీ నన్ను ప్రార్థనని కలుపురా. సరే గాని నీకు ఇంకో విషయం చెప్పనా? అది ఇక్కడే ఫ్రెండు ఫ్రెండు, నేను ఇక్కడ ఉన్నానని చెప్పొద్దు. చెప్పురా. హలో. ఏ లేదురా, అదే రేపు ప్రార్థనని ఒప్పించి నేను తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండు. రేపు ఎలాగైనా ఇద్దరు ఒకరో నేను చూడాలి, ఓకేనా? సరేరా. నువ్వు లవ్ చేస్తావు తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారుగా, చెప్పేవలసింది అనవసరంగా ఆపించావు నువ్వు. లేదు, రేపు తను ప్రపోజ్ చేశాక యాక్సెప్ట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అందుకే చెప్పొద్దని చెప్పా. అవును కదా, అది నిజమే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఏదో చెప్పాలని రమ్మన్నా. నీకు ఒక విషయం చెప్పాలి, కానీ అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. పర్లేదు, చెప్పగవుతాం. అది మీ బెస్ట్ ఫ్రెండ్ రోజా ఉంది కదా, తనంటే నాకు చాలా ఇష్టం ప్రార్థన. నువ్వే ఎలాగైనా హెల్ప్ చేసి మా పెళ్లి చేయాలి ప్రార్థన. పిచ్చా నీకేమన్నా? నాకు ప్రపోజ్ చేస్తానని చెప్పి మా ఫ్రెండ్ని లవ్ చేస్తానని చెప్తావేంటి?
నీకు ప్రపోజ్ చేయడం ఏంటి? హా, నువ్వు మనోజ్ కాల్ మాట్లాడుకునేటప్పుడు నేను పక్కనే ఉన్నా. అవునా, నాకు కూడా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని ముందే తెలిసిపోయింది నాకు. అయినా మనోజ్కి చెప్పొద్దని చెప్పాను కదా. వాడేం చెప్పలేదు. మరి నిన్న వాడి కాల్ కట్ చేయలేదు. నువ్వు నా లవ్ చేస్తుందని చెప్పిందంతా నేను వినేసా. ఓ చా, సరే గాని ప్రపోజ్ చేస్తా అన్నావుగా, చేయవా? అంటే నీకు కూడా నేనంటే ఇష్టం అని తెలిసిపోయింది కదా, నువ్వు చెయ్యవా? అవునా, నువ్వు చేయకు నేను చేయను. నేను ఇంకా వెళ్తున్నా, మరి బాయ్. ప్రార్థన వద్దులే, నేనే చేస్తా. ప్రార్థన, ఐ లవ్ యూ. మనం పెళ్లి చేసుకుందామా? ఇలా కాదు, మరి ఏదో కవిత ఏదో రాసుకొని వచ్చి ఉంటావు కదా, అలాగే ప్రపోజ్ చేయి. చచ్చాను. రాత్రి చదివింది అసలు నాకు ఎక్కేలేదు. సరే ఏదో చెప్పేద్దాం. అది హే, ప్రపోజ్ చేయి. చేస్తున్నా. ప్రార్థన, నాకు తెలిసిన ప్రేమ అంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నది అంటే అది నువ్వే. నీ నవ్వు, నీ కోపం, నీ ఆనందం, నీ బాధలన్నీ నా జీవితంలో ఉండాలని ఉంది. నేను నిన్ను నా జీవితం అంతా ప్రేమిస్తాను. నాతో కలిసి వస్తావా? ప్రార్థన, నాకు తొలిసారి నిన్ను చూసిన రోజు నుండి నా మనసు నీదైపోయింది. నీ నవ్వు, నీ మాటలు, నీ తోడు నాకు చాలు. నీతో జీవితం అంతా గడపాలని ఉంది. ప్రార్థన, నన్ను నువ్వు ప్రేమిస్తావా? నా జీవితం అంతా నీ కోసం ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నా. హా, నేను కూడా నీతో జీవితాంతం ఉండడానికి సిద్ధంగా ఉన్నాను గౌతమ్. ఐ లవ్ యూ.